నా పేరు వంశీ, మీరు చూస్తున్నారు vamshitechzen. ఇవాళ టాపిక్ వచ్చేసి మన కంప్యూటర్ లో డిస్క్ పార్టీషన్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఈ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీరు ఈ ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ ఇంకా రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే, ఓకే గైస్, ఇప్పుడు ప్రాసెస్ వచ్చేసి నేను ల్యాప్టాప్ లో చూపిస్తాను అనమాట. అది చూడండి, అది చూసి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో గైస్ ఈ వీడియోని అయితే మీరు ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. సో ఇంకెందుకు లేట్. ఓకే గైస్, ఇప్పుడు మనం ఇక్కడ సెర్చ్ లో డిస్క్ మేనేజ్మెంట్ అని సెర్చ్ చేయాలి. డిస్క్ మేనేజ్మెంట్ అని సెర్చ్ చేయగానే మనకి ఫస్ట్ ఇలా ఆప్షన్ వస్తుంది, క్రియేట్ అండ్ ఫార్మాట్ డిస్క్ పార్టీషన్ అని చెప్పేసి వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి పార్టీషన్స్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీకు వంశీసి అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇక్కడ దీని మీద రైట్ క్లిక్ ఇచ్చుకోండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత షింక్ వాల్యూమ్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక డైలాగ్ బాక్స్ వస్తుంది. అది ఓపెన్ అవ్వగానే ఇక్కడ మనం వాల్యూ అనేది ఎంబీ ఫార్మాట్లో అనేది ఇవ్వాలన్నమాట. సో నేను 150 GB ఇద్దామని అనుకుంటున్నా. ఇక్కడ నేను క్యాలిక్యులేటర్లో 150 × 1024 ఎంటర్ చేస్తున్నాను. సో మనకు వాల్యూ వచ్చేసి అరౌండ్ 1,53,600 వస్తుంది. ఆ వాల్యూని ఇక్కడ మనం ఎంటర్ చేద్దాం. 153,600 అలా చేసిన తర్వాత స్ట్రింక్ కొట్టాలి. స్ట్రింక్ కొట్టిన తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే మనకి పార్టీషన్ అనేది అయ్యింది, కానీ మనకి స్పేస్ అనేది అలొకేట్ కాలేదు. ఇప్పుడు ఈ అలొకేషన్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ న్యూ సింపుల్ వాల్యూమ్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇలా విండో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇచ్చేయండి. మీరు ఏం ఎడిట్ చేయకండి, డైరెక్ట్ నెక్స్ట్ ఇచ్చేసేయండి. అన్ని నెక్స్ట్ చేయండి. నెక్స్ట్ ఇచ్చేసి ఫినిష్ ఇచ్చేసింది కదా. ఫినిష్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే మనకి న్యూ వాల్యూమ్ డి అనేది అసైన్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకైతే వాల్యూమ్ అనేది అసైన్ అయిపోయింది. ఒకసారి నేను దిస్ పీసీలో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇక్కడ మనకి డిస్క్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ అలాగే మనం ఇదే ప్రాసెస్లో ఇంకో డిస్క్ని అయితే పార్టీషన్ చేసుకోవచ్చు, అది కూడా చూడండి. ఓకే గైస్, ఇప్పుడు మనం చూసుకుంటే మనకి న్యూ వాల్యూమ్ ఈ అనేది కూడా అసైన్ అయితే అయిపోయింది, చూడొచ్చు. ఇప్పుడైతే వీటిని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం కదా, వీటిని ఎలా డిలీట్ చేయాలో కూడా చెప్తాను చూడండి. ఓకే గైస్, ఇప్పుడు మనం డిస్క్ మేనేజ్మెంట్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ వాల్యూమ్ డి అని ఉంది కదా, దాన్ని రైట్ క్లిక్ చేసి డిలీట్ వాల్యూమ్ అని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇలా డైలాగ్ బాక్స్ వస్తుంది, ఎస్ ఇచ్చేయాలి. అండ్ ఇలా ఇంకోటి వస్తుంది, దానికి కూడా ఎస్ ఇచ్చేసేయండి. ఇలా ఎస్ ఇచ్చేసిన తర్వాత మనకి వాల్యూమ్ అనేది డిలీట్ అయిపోయింది, కానీ అది ఇంకా వేరే దానికి అసైన్ అవ్వలేదు. ఇప్పుడు అలా డిలీట్ చేసిన వాల్యూమ్ని అయితే నేను న్యూ వాల్యూమ్ ఈకి అయితే అసైన్ చేశాను. చూడండి ఎలా చేయాలో దాన్ని కూడా. న్యూ వాల్యూమ్ ఈ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఎక్స్టెండ్ వాల్యూమ్ అని చెప్పేసి ఇస్తే మనకి ఇలా విజార్డ్ వస్తుంది. దాని మీద నెక్స్ట్ ఫినిష్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ కొట్టి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మనకు న్యూ వాల్యూమ్ ఈ అనేది అయితే ఎక్స్పాండ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను న్యూ వాల్యూమ్ ఈ కూడా తీసేసి చూపిస్తున్నాను చూడండి. సేమ్ ప్రాసెస్ చేయాలన్నమాట దీనికి కూడా. ఓకే గైస్, ఇది వీడియోకి మాత్రం ఇంతే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి.
అండ్ అలాగే కింద నేను డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి ఫాలో అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్ లో అయితే అప్డేట్ ఇచ్చేస్తాను. సో గైస్, ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.